ఇదంతా నా వల్లే జరిగింది. కళ్ళు మూసినా తెరిచిన చంద్రికనే కనిపిస్తుంది. Watch our web series Constable Kanakam Season 2 streaming now on ETV Win app. డయల్ చేస్తున్న నంబర్ ప్రస్తుతం బిజీగా ఉంది. బా చందు ఇంతసేపు ఎవరితో మాట్లాడుతున్నట్టు? ఒకవేళ తన ఫ్రెండ్స్తో తన బాధను చెప్పుకుంటున్నాడో ఏమో. అత్తమ్మా ఏం చేస్తున్నారు? చందుకి ఫోన్ చేస్తుంటే ఇందాకటి నుంచి బిజీ బిజీ అని వస్తోంది. సీత, ఫోన్ కలవట్లేదని నేను కంగారు పడుతుంటే నీకు నవ్వెందుకు వస్తోంది? ఎందుకో నేను చూపిస్తాను, రండి. ఉమ్, రండి అత్తమ్మా. అవునా, నిజమా? నువ్వు నన్ను మరీ మోసేస్తున్నావు. చూడండి అత్తమ్మా, కాబోయే మొగుడు గారితో అమ్ములు ఇందాకటి నుంచి ఆపకుండా గుసగుసలాడుకుంటూ మాట్లాడుతూనే ఉంది. ఇంక మీకు ఫోన్ ఎలా కలుస్తుంది? అబ్బా చందు, నువ్వలా మాట్లాడొద్దు, నాకు సిగ్గేస్తుంది బాబు. చందు, నాకు తెలుసు నేనంటే నీకెంత ఇష్టమో నాకు బాగా తెలుసు. నిజంగా నీలాంటి మంచివాడు నాకు భర్త కాబోతున్నందుకు నాకు చాలా చాలా సంతోషంగా ఉంది. అసలు ఈ రాత్రంతా నాకు నిద్ర పట్టేలా లేదు తెలుసా? ఏయ్ దొంగ, నిద్ర పట్టకపోతే నువ్వొచ్చి నాకు జోలపాట పడతావా? ఏం అక్కర్లేదులే బాబు. సీత ఏంటి సీత? బాయ్, ఉంటాను. కట్ చేయద్దు. అత్తమ్మా మీరు మాట్లాడండి. వదినా, చందుతో మాట్లాడతారా? ఎందుకు వదినా? ఎందుకేంటి అమ్ములు, మా తమ్ముడు గారు వచ్చి నీకు జోలపాడి నిద్రపోచాలి కదా, అందుకు. అబ్బా ఊరుకో వదినా, చందు ఏదో సరదాగా అంటే. అత్తమ్మ కూడా కాబోయే అల్లుడితో సరదాగా మాట్లాడతారంట. అత్తమ్మా మీరు మాట్లాడండి. ఉమ్. బాబు చందు, చెప్పండి ఆంటీ. ఏం లేదు బాబు, పద్ధతి ప్రకారం సంప్రదాయం ప్రకారం రేపొద్దున్నే నిన్ను పెళ్లి కొడుకుని చేయాలి. అందుకే నువ్వు ఏమి అనుకోను అంటే మా పెద్దబ్బాయి రామ్ని పంపిస్తాను. కాబోయే అల్లుడిగా నువ్వు మా ఇంటికొస్తే బావుంటుంది. అయ్యో, అలాంటి ఫార్మాలిటీస్ ఏమీ వద్దాంటీ. రేపు పొద్దున నేనే వచ్చేస్తానుగా. ఆహా, అది కాదు బాబు. పెళ్లి కొడుకుని ఆడపిల్లవారు విడిది ఇంటికి దగ్గరుండి తీసుకురావటం మన సంప్రదాయం. కాదనుకో బాబు. ఆంటీ, మీరు నన్ను మరీ మొహమాట పెట్టేస్తున్నారు. సరే అయితే, నా కోసం ఎవరిని పంపించొద్దు గానీ నేనే ఇప్పుడే బయలుదేరి వచ్చేస్తాను. వద్దు బాబు, రాము వస్తాడు, ఇద్దరు కలిసి రండి. ఆంటీ ప్లీజ్, రాముగారు పెళ్లి పనుల్లో బిజీగా ఉంటారేమో, తనని ఇబ్బంది పెట్టడం ఎందుకు? నేనే వచ్చేస్తానన్నానుగా, ప్లీజ్. సరే బాబు, నీ ఇష్టం. త్వరగా వచ్చే. అలాగే ఆంటీ, ఇప్పుడే బయలుదేరుతాను. అలాగే బాబు. సీత, విన్నావా? చందుకి మొహమాటం చాలా ఎక్కువ. అబ్బో, మరీ అంత మొహమాటస్తుడైతే నీతో కాపురం ఎలా చేస్తాడో ఏమో. పో వదినా. చందు, ఈ టైంలో ఎక్కడికి రా? బ్యాగ్ సర్దుకుని బయలుదేరా? అమ్మా, నాకు కాబోయే అత్తగారు ఇప్పుడే ఫోన్ చేశారు. పద్ధతి ప్రకారం తెల్లారగానే నన్ను పెళ్లి కొడుకుని చేయాలట. అందుకే ఈ రాత్రికే వాళ్ళ ఇంటికి వచ్చేయమన్నారు. అబ్బో, అల్లుడి మర్యాదలు బాగానే చేసేలా ఉన్నారే. చెయ్యాలి కదా నాన్న, ఇవన్నీ గుర్తొస్తేనే కదా రేపు పెళ్ళయ్యాక బోరున ఏడవాల్సింది. ఒరే చందు, పిల్ల అక్కడే ఉంది కదా అని ఈ రాత్రికే నువ్వు పిచ్చి పిచ్చి వేషాలు వేయాలని చూడకు, మొత్తం చెడుతుంది. బా, నాకు తెలుసులేమ్మా, అంతా నేను మేనేజ్ చేస్తానుగా. నాన్న, రేపు పెళ్లి జరిగేదాకా నేను మీరు అందరం చాలా కేర్ఫుల్గా ఉండాలి, ముఖ్యంగా ఆ ఆదిత్యగాడి విషయంలో. రేయ్, వాడి గురించి నువ్వేం దిగులు పడకరా.
ఈ రాత్రి వాడికి చివరి రాత్రి అవుతుంది. నువ్వు బయలుదేరు. చందు, మరో మాట. ఆ శశిరేఖ చాలా పెద్ద కిలాడి. మన పని పూర్తి అయ్యేదాకా ఆ పిల్లతో నువ్వు ఆచితూచి మాట్లాడు, సరేనా? నాన్న, ఆ శశిరేఖ కిలాడి అయితే నేను జగత్ కిలాడి. నాకు వెన్న పుయ్యటం తెలుసు, వెన్నుపోటు పొడవడం తెలుసు. వస్తానమ్మా, వస్తాను. మంచిది. రా. చూడ్రా, ఎవ్వరికి అనుమానం రాకుండా ప్రవర్తించు. జాగ్రత్త నాన్న. అలాగేనమ్మా. సరోజ, మనోడు నిజంగా గొప్ప అదృష్టవంతుడే. మరి మన వాణ్ణి పెళ్లికి ముందు రోజే విడిదింటికి రమ్మన్నారంటే ఇక వాడికి తిరిగే లేదు. ఈ రాత్రి వాళ్ళు ఎవరై ఉంటారు? నా మీద అటాక్ చేసిన వాడెవడో, ఎక్కడుంటాడో నీకు ఖచ్చితంగా తెలుసు. వాడికి నా చెల్లెలి పెళ్లికి ఏదో సంబంధం ఉందని, ఏదేదో జరగబోతోందని నా అనుమానం. చెప్పు, వాడు నీ మనిషే కదూ? చెప్పు. వాడి చేత నువ్వే నన్ను చంపించాలని ప్లాన్ చేసావు కదా? చెప్పు. ఏయ్, పెద్ద చిన్న లేకుండా నోటికొచ్చినట్టు మాట్లాడతావేంటి? రాత్రిపూట ఇంటి మీద పడి దౌర్జన్యం చేయాలనుకుంటున్నావా? ఏయ్, నేనే గనక కయ్యానికి కాలు దువ్వితే మీరెవ్వరూ ప్రాణాలతో మిగలరు. ఆల్రెడీ జైలుకెళ్ళి వచ్చినోడిని, నన్ను రెచ్చగొట్టదు. ఆదిత్య, నేను నిజమే చెప్తున్నాను. వాడెవడో నాకు తెలియదు. విన్నావుగా? అనవసరంగా మమ్మల్ని ఇబ్బంది పెట్టకుండా ఇక్కడి నుంచి వెళ్ళిపో. నీకు అంతగా అనుమానం ఉంటే మా ఇల్లంతా వెతుక్కో, నాకైతే ఎలాంటి అభ్యంతరం లేదు. నేరం చేసేవాడెవడు సాక్ష్యాన్ని పక్కనే ఉంచుకోడు అని నాకు బాగా తెలుసు. అయ్యో, వెళ్ళమంటే కూర్చున్నావేంట్రా? ఎస్, ఈ రాత్రంతా నేను ఇక్కడే ఉంటాను. ఇక్కడ ఎందుకు? నీతో ఫోటో దిగినవాడు తెల్లారేలోగా నీకు ఫోన్ చేయకపోయినా, ఇక్కడికి రాకపోయినా మీ మధ్య ఎలాంటి సంబంధం లేదని నమ్ముతాను. అప్పటిదాకా నేను ఇక్కడి నుంచి కదిలే ప్రసక్తే లేదు. కూరగాన్ని వీడి చెట్టుకే పంపించాను. అక్కడ వీడికి కనిపించకపోతే తప్పకుండా గోర నాకు ఫోన్ చేస్తాడు. అడ్డంగా దొరికిపోతాను. ఇప్పుడు ఏం చేయాలి? రే బాలు, అమ్మా శశి, ఇలా రండిరా.
అమ్మ శశి, బాలు అందరూ ఉన్నారు. మీరిద్దరూ లేరే అని మీ గురించి ఆలోచిస్తున్నాం. అందుకేనా ఇంత పెద్ద ఎత్తున వేడుకని జరిపిస్తున్నారు? శశి, అవే మాటలు. హల్దీ ఫంక్షన్ అంటేనే సరదాగా సందడిగా సాగిపోవాలి. ఆ సందడి సరదాలేవో మీరే ఎంజాయ్ చేయండి, మాకేం అక్కర్లేదు. బాలు, మా కోసం కాకపోయినా మన అమ్ముల కోసమైనా పాల్గొనాలి. అన్నయ్య, అమ్ముల కోసమే, మన అమ్ములు బాగుండాలనే అసలు మేము ఈ పెళ్ళే వద్దన్నాం. కానీ మీరు అమ్ములతో పాటు చందుని కూడా పక్కనే కూర్చోబెట్టి కావాలనే పంతం పట్టి ఈ వేడుకను జరిపిస్తున్నారు కదా. హే, ఏంట్రా మాటలు? శుభకార్యం జరుగుతుంటే మీరు కూడా ఓ 10 నిమిషాలు అందరితో పాటు కలిసి సరదాగా నవ్వుతూ ఉంటే బాగుంటుంది కదరా. 10 నిమిషాలు కాదు కదా, 10 సెకండ్లు కూడా ఇక్కడ ఉండము, ఈ ఘోరాన్ని చూడలేము. బాలు, కమ్ లెట్స్ గో. అమ్మ శశి, బాలు, ఆగమ్మా. శశి, శశి అమ్మ. రాణి, వదిలేసాయి. వద్దు అన్న వాళ్ళని బతిమాలితే లాభమే ఉంది. చూడండి అత్తమ్మా, ఇప్పటిదాకా సంతోషంగా ఉన్నవాళ్ళు ఒక్కసారిగా ఎలా డీలా పడిపోయారో చూడండి. సీత, శశి ఉండగా బాలు ఎలాగో రాడు. కనీసం నా తమ్ముడు ఆదిత్య వచ్చినా బాగుండేది. ఆదిత్యని పిలవడానికి అత్తమ్మ వెళ్లారు. కానీ ఆదిత్య కూడా చందు అంటే ఇష్టం లేదని అమూల్య చెప్పేసింది. అంతేకాదు, ఆదిత్యనెవరైనా తన పెళ్లికి పిలిస్తే నేను ఈ పెళ్లి చేసుకోను అని ఒట్టు కూడా పెట్టిందంట. నా మాటని కాదని నువ్వు పిలిస్తే నేను చచ్చినంత ఒట్టే. రాము, ఇప్పుడేం చేద్దాంరా? అమ్మా, ఇప్పుడు నేను ఇంకేమీ ఆలోచించను. అమ్ములు సంతోషంగా ఉండడమే నాకు ముఖ్యం. హల్దీ వేడుకని ఎప్పట్లాగే కంటిన్యూ చేయాలి, సరేనా? మేఘాల్లో సన్నాయి రాగం మోగింది, మేళాలు తాళాలు వినరండి, సిరికి శ్రీహరికి కళ్యాణం కానుంది, శ్రీరస్తు శుభమస్తు అనరండి. అచ్చతలు గంటో పెళ్లికి అర్థం చెప్పారంటూ, మెచ్చదగు ముచ్చట ఇది అని సాక్ష్యం చెబుతామంటూ, జనులంతా జై కొట్టేలా జరిపిస్తామండి. అందాల కుందనపు బొమ్మవని జత చేరుకున్న చంద్రుని, వందేల బంధమై అల్లుకుని చెయ్యందుకోవటే ఓరమణి.
రేయ్, కిందటిసారి ఆ ఆదిత్యగాడు ప్రాణాలతో బయటపడ్డాడు. ఈసారి ఖచ్చితంగా మన చేతుల్లో వాడి ప్రాణం పోవలసిందే. వెతకండి, మొత్తం వెతకండి. రేయ్, అయ్యగారికి వాడి సచ్చాడన్న శుభవార్త చెప్పాలి. వెతకండి, మొత్తం వెతకండి. అన్నా, షెడ్ మొత్తం ఎతికినామన్నా, వాడెక్కడ లేడు. అవునన్నా, ఎక్కడా లేడు. రేయ్, వాడు ఇక్కడే కదరా ఉండాలి. ఎక్కడికి వెళ్ళినట్టు? చూసారా, సినిమా ఏదైనా సరే అదే క్లైమాక్స్. ఎంత తోపుగాడైనా సరే విలన్ గాడు పట్టు, హీరోనే హిట్. ఈ ఎపిసోడ్కి హీరోని నేను, విలన్ నీతో కలిసి ఫోటో దిగిన ఆ రౌడీగాడు. చెప్పండి. ఇంట్లో నాకు రత్తాలకి చాలా టెన్షన్గా ఉంది బాబు. అసలే ఇవాళ ఇంట్లో హల్దీ ఫంక్షన్ కూడా జరిగిపోయింది బాబు. మీరేం కంగారు పడకండి. నా చెల్లెలి పెళ్ళి ఆ లఫుట్ చందుగాడితో ఎట్టి పరిస్థితుల్లోనూ జరగదు. రేపొద్దునే నేను ముహూర్తానికి ముందే సాక్ష్యాధారాలతో వచ్చి ఆ పెళ్లిని ఆపేస్తాను. ఆ బద్మాష్ అమ్మాయిలతో ఆడుకునే లుచ్చాగాడు, నీచ్ కమింగ్ కుత్తేగాడు, నెంబర్ 1 రోగ్, ప్రేమ పేరుతో మోసాలు చేసే దరిద్రపు వెధవ. పెళ్లి పందిట్లో అందరి ముందే నేను ఆ బేవర్స్ గాడి గుట్టు మొత్తం బయటపెట్టి నా చెల్లి చేతే వాడిని చీగొట్టిస్తాను. హలో, పెళ్ళెప్పుడు తెలుసా? ఈ రోజేరా, ఇంకాసేపట్లోనే ముహూర్తం. నీ చెల్లెలు అమూల్య నా కొడుకు పెళ్ళమైపోతుంది. ఆ 3 ముళ్ళు పడ్డాక చందు ఎవరో తెలిసినా కూడా నువ్వే కాదు, నీ వాళ్ళెవ్వరూ కూడా ఏవి చేయలేరు. ఎలా ఉంది మా ప్లాన్? రే నాగేంద్ర, నిన్ను రేయ్, ఇక్కడి నుంచి తప్పించుకోవటం నీ తరం కాదు. రేపటి నుంచి నీ చెల్లెలు అమూల్య ఈ ఇంటి కోడలిగా నరకాన్ని అనుభవించాల్సిందేరా. పదండి. రే చందు, నా కంఠంలో ప్రాణం ఉండగా ఈ పెళ్లిని జరగనివ్వనరా. మోసంతో కుట్రతో ప్రేమ నటించి నా చెల్లెలి జీవితాన్ని నాశనం చేయాలనుకుంటున్న నిన్ను బతకనివ్వనరా. ఐ విల్ కిల్ యూ. ఏమండి, పందిట్లో అందరూ ఏమనుకుంటున్నారో విన్నారు కదా. మనం వెళ్ళి శశిని బాలుని మండపం దగ్గరికి తీసుకువెళ్దాం పదండి. లేదు సీత,
బాలు శశి అంత ఖచ్చితంగా ఈ పెళ్లి మాకు ఇష్టం లేదు అని చెప్పేశాక ఇప్పుడు మనం వెళ్ళి బతిమాలినా వాళ్ళు వస్తారని నేను అనుకోవట్లేదు. ఏమండే, పంతాలు పట్టింపులు ఎన్ని ఉన్నా ఇంట్లో శుభకార్యం జరుగుతున్నప్పుడు ఎవరికైనా సరే పట్టు విడుపు ఉండాలి కదండి. ఆఖరిసారి మన ప్రయత్నం మనం చేద్దామండి. బాలు, ఈ టార్చ్ అన్ని నేను భరించలేను. బయటకు వెళ్దాం పద ప్లీజ్. సరే పద. ఓం శ్రీమన్మహాగణాధిపతే నమః. మహాలక్ష్మీ దేవతాభ్యో నమో నమః. మాంగళ్యగౌరీ దేవతాభ్యో నమో నమః. ఓం అపవిత్రపవిత్రో వా సర్వావస్థాంగతోపి వా యస్మరేత్ పుండరీకాక్షం సభాభ్యాంతరశుచిః. పుండరీకాక్ష పుండరీకాక్ష పుండరీకాక్షాయ నమో నమః. ఓం శ్రీమన్మహాగణాధిపతే నమః. ఓం గణానాం త్వా గణపతిం హవామహే కవిం కవీనాముపమశ్రవస్తం. జ్యేష్ఠరాజం బ్రహ్మణాం బ్రహ్మణస్పద ఆనశృణ్వన్నోతి విశ్వేదసాదనం. ఈ తమలపాకు అక్కడ పెట్టి నమస్కారం చేసుకోండి ఆయన. శ్రీ గురుభ్యో నమః. గురు బ్రహ్మ గురు విష్ణు గురుదేవో మహేశ్వర గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురువే నమః. మహాసరస్వత్యై నమో నమః. సరస్వతీ నమస్తుభ్యం వరదే కామ రూపిణీ విద్యారంభం కరిష్యామి సిద్ధిర్భవతు మే సదా. అమ్మా, వివాహ ముహూర్తానికి సమయం అవుతోంది. పెళ్లి కుమార్తెను తీసుకురండి. అలాగే పంతులు గారు. సీత రామ్మ. ఓం సర్వమంగళమాంగళ్యే శివే సర్వార్థ సాధికే శరణ్యే త్ర్యంబకే గౌరీ నారాయణ. ఒకటయ్యే వేళనా వైభోగం. కళ్యాణం కమనీయం, ఈ రెండు మనసులే ముడి పడుతుంటే ముచ్చట, నాలుగు దిక్కుల కంట చూడ ముచ్చటైన వేడు కంట. ఆ పంచభూతాల తోడుగా ప్రేమ పంచుకొనే పండగంట. ఆరరుగల నిండుగా ఇది నూరేళ్ల పచ్చని పంట. అయ్యా, అమ్మా, ఇప్పుడు 3 సార్లు మీరు వరుడిని శ్రీ మహావిష్ణువు అంశగా తలుచుకొని కన్యాదానం చెయ్యాలి. ఓం శాంతాకారం భుజగశయనం పద్మనాభం సురేశం విశ్వాకారం గగన సదృశం మేఘవర్ణం శుభాంగం లక్ష్మీకాంతం కమలనయనం యోధిధ్యానగమ్యం వందే విష్ణుం భవవయహరం సర్వలోకైకనాథం. తచ్చంయోరా ప్రణీమహే గాతుం యజ్ఞాయ గాతుం యజ్ఞపతయే దైవీ స్వస్తిరస్తునః స్వస్తిర్మానుషేభ్యః ఊర్ధ్వం జిగాతుం. అత్తా, మామ, ఇప్పుడు మీరు నా కాళ్ళు కడిగి ఆ నీళ్లు తల మీద చల్లుకున్నందుకు ముందు ముందు కన్నీళ్లే పెట్టుకుంటారులే. అబ్బా, ఏం సిగ్గుపడుతున్నావే. నీ నవ్వు, సంతోషం, ఆనందం అన్నీ ఈ ఒక్కరోజే. రేపటితో నీ చాప్టర్ క్లోజ్. ఆపాలి, ఈ పెళ్లి ఎలాగైనా ఆపి తీరాలి.
ఆదిత్యగాడు అంత స్పీడ్గా పరిగెత్తుతున్నాడు అంటే పెళ్లిని ఆపడానికి అయ్యుంటుంది. అసలు వాడు బయటికెలా వచ్చాడు? వెంటనే నాగేంద్రకి కాల్ చేయాలి. బాలు బాలు కారాపు. శశి ఏమైంది? బాలు, ఆ పరిగెత్తేది ఎవరో తెలిసిన మనిషిలా ఉంటే ఆపమన్నాను. ఎవరై ఉంటారు? హలో శశి, చెప్పమ్మా. హలో నాగేంద్ర అంకుల్, ఆదిత్య ఎక్కడున్నాడు? ఇంకెక్కడ, నా ఇంట్లోనే. కదలకుండా వాణ్ణి కట్టి పడేసాం కదా. ఏంటి కట్టి పడేసేది? మేము కారులో వస్తుంటే ఇప్పుడే ఆదిత్య మా ఇంటి వైపే పరిగెత్తుకుంటూ కనిపించాడు. అంటే తప్పించుకున్నాడని అర్థం. ఏంటి, ఆదిత్య తప్పించుకున్నాడా? ఏమిటి? అదిగో పెళ్లి మేళాలు వినిపిస్తున్నాయంటే ముహూర్తం టైం అయినట్టుంది. ఆపాలి, ఎలాగైనా పెళ్లి జరగకుండా ఆపాలి. ఓం మాంగళ్యధారణ శుభ ముహూర్త సమయే సూర్యాదీనాం నవానాం గ్రహాణాం అత్యంతానుకూల్యత ఫలసిద్ధిరస్తు. ఓం మాంగళ్యం తంతునా నేనా మమ జీవన హేతునా కంఠే బధ్నామి శుభయే త్వం జీవ శరదాం శతం శతమానం భవతి శతాయుః పురుషः శతేంద్రియ ఆయుష్యేవేంద్రియే ప్రతిష్ఠతి. అన్యోన్యదాంపత్య ఫలసిద్ధిరస్తు. అమూల్య అంటే ఆదిత్యకి ఎంతో ప్రేమ. ఇప్పుడు తన చెల్లెలి పెళ్లిని ఆదిత్య కళ్ళారా చూస్తుంటే ఎంత సంతోషించేవాడో.
అబ్బా కొరుక్కు తినేయాలి అని అంత ముద్దొచ్చేస్తున్నావే. ఊరుక విషయాలు. అమ్ములు మేం ఊరుకున్నా నీ కవిరాజు అస్సలు ఊరుకోడు. అబ్బా వదినా, నువ్వు కూడా వీళ్ళతో చేరిపోయావా? మరి కార్యం రోజు ఈ మాత్రం సందడి చేయకపోతే ఎలా? కార్యమా అంటే? హే మొద్దు, కార్యం అంటే ఫస్ట్ నైటే. అవునే, ఇన్నాళ్ళుగా నువ్వు చందు డీప్ గా లవ్ చేసుకున్నారు కదా, ఆ మ్యాటర్లో ఏమైనా అడ్వాన్స్ అయ్యారా? నిన్ను కొట్టానంటే చూడు. అబ్బా ఊరుకోండమ్మా, మా అమ్ములు మీ అంత ఫాస్ట్ ఏం కాదు. అవును మరి, నోట్లో వేలు పెడితే కూడా కొరకలేదు పాపం. ఆట పట్టించింది చాలే. అమ్ములు, ఇది నీ జీవితంలో ఎంతో ముఖ్యమైన రాత్రి. ఆలు మగలుగా మీ దాంపత్యం ఎంతో అన్యోన్యంగా సాగాలి. నీ భర్తను సంతోషపెట్టి నువ్వు కూడా సంతోషంగా ఉండు అని ఆంటీ చెప్తున్నారు. ఆంటీ, ఇలా చాట్ జీపీటీలో డూస్ అండ్ డోంట్స్ అని కొడితే ఎలా ఎంజాయ్ చేయాలో వచ్చేస్తుంది. చూడండి అత్తమ్మా, ఈ కాలం పిల్లలు ఎలా ముదిరిపోయారో. హా, ఏ కాలంలో అయినా అందరూ ముదుర్లే. నాలాంటోళ్ళు బయటపడతారు, దీనిలాంటోళ్ళు సైలెంట్ గా అన్ని చేసేస్తారు. చాలు చాలు, అబ్బాయి గదిలో ఎదురు చూస్తున్నాడేమో. పదమ్మా. ఏమ్మా, శోభనం పెళ్లి కూతురా రెడీయేనా? అబ్బా అడగాలి కూడానా? పిల్ల రెడీ, పాల గ్లాస్ కూడా రెడీ. పదండి పదండి. పద. పెళ్లి కేసుకొచ్చిన దండ శవం వెళ్ళేస్తానంటే వేడరా? ఎస్, ఆ పెద్ద పులి ఖచ్చితంగా గెలుస్తుంది. ఆ పులిలాగే నేను గెలుస్తాను. నాన్న, నీ పగ సాధించడానికి నేను రెడీగా ఉన్నాను. ఈ రాత్రి తెల్లవారితే అమూల్య బతుకు తెల్లారిపోయినట్టే. అమూల్య, తెల్లారగానే ఫోన్ చేస్తాను. A to Z మొత్తాన్ని పూసగుచ్చినట్టు చెప్పాలి, ఓకేనా? పదమ్మా. రాము, మధురమే క్షణమే ఓచలే, మధురమే క్షణమే, మధురమే క్షణమే ఓచలే, మధురమే క్షణమే, నా సిగ్గుల మొగ్గ, ఇదే మనకు తొలి రాత్రి. ఇక మీదట మన జంటకి ప్రతి రాత్రి వసంతరాత్రే. అమ్మో, మీ ఫ్యామిలీతో ఇదే నా ఫస్ట్ ఫోటో. మీ ఫ్యామిలీ ఏంటి, మన ఫ్యామిలీ అను. అవును బాబు.
నాగేంద్ర గారు, మా మనవరాలి పెళ్లికి మిమ్మల్ని పిలవలేదేంటని అడగడానికి వచ్చారా? మనుషుల్ని మాత్రమే కాదు, మన ఊరిని కూడా రెండుగా విడదీసే నీకు మా ఇంట్లో అడుగు పెట్టే అర్హత లేదని కావాలనే మిమ్మల్ని పిలవలేదు. పిలవని పేరంటానికి వచ్చినట్టు మీ వాళ్ళు అందరితో సహా దిగిపోయారు. ఏంటి సంగతి? ఎందుకు వచ్చినట్టు మీరందరూ? ఏంటి నాగేంద్ర గారు, ఏం మాట్లాడరేంటి? శుభకార్యం జరిగిన చోట మేమందరం సంతోషంగా ఉన్నాం. మీకేదన్నా సమస్య ఉంటే మనం తర్వాత మాట్లాడుకుందాం. సూర్యనారాయణ గారు, అపార్థం చేసుకోకండి. మీ మనవరాలి పెళ్లి జరిగిన ముహూర్తానికే మా అబ్బాయి పెళ్లి కూడా జరిగింది. నిన్న రాత్రి మీ అమ్మాయికి శోభనం జరిగినట్టే మా అబ్బాయికి కూడా తొలి రాత్రి వాడు కోరుకున్నట్టే సంతోషంగా జరిగిపోయింది. మీరేం మాట్లాడుతున్నారో మీకు తెలుస్తోందా? అయినా మీ ఇంటి విషయాలు మాకెందుకు చెప్తున్నారు? ఎందుకంటే మీ కూతురి మీద మీకు ప్రేమ ఉన్నట్టే మా కొడుకు మీద మాకు కూడా ప్రేమ ఉంటుంది కదా, అందుకే తీసుకెళ్దామని వచ్చాము. నాగేంద్ర గారు ఏమంటున్నారు? మీ కొడుకు ఇక్కడెందుకుంటాడు? ఉంటాడు కాదు, ఉన్నాడు. రే చందు, రారా. ఏంటి షాక్ అయ్యారా? ఈ చందు చందన్ కుమార్ అనాథ కాదు, ఈ నాగేంద్ర సరోజల కొడుకు. ఇదంతా నిజమేనా? ఒరే చందు, పాపం మీ అత్తగారికి ఇంకా అర్థం కానట్టుంది, కొంచెం క్లారిటీగా చెప్పు. మా నాన్న నాగేంద్ర, మా అమ్మ సరోజ. నేను మా అమ్మా నాన్నలకి ఒక్కగానొక్క కొడుకుని. అంటే పిజ్జా బాయ్గా నువ్వు మాకు పరిచయం కావడం, నీకు ముందు వెనక ఎవరూ లేరని చెప్పడం
మా అమ్ముల్ని ప్రేమించడం, పెళ్లి చేసుకోవడం ఇవన్నీ అన్నీ నేనాడిన నాటకంలో భాగమే. ఎందుకు నీకేమన్యాయం చేశామని ఇంత నాటకం ఆడావు? పగ సాధించడానికి చేశాను. నేను అమూల్యను ప్రేమించినట్టు నటించాను, వలలో వేసుకున్నాను, పెళ్లిదాకా తీసుకొచ్చాను, అగ్నిసాక్షిగా 3 ముళ్ళు వేశాను. శోభనం రాత్రి నా సొంతం చేసుకున్నాను. చందు, నువ్వేనా ఇలా మాట్లాడుతుంది? ఎందుకు? మా కుటుంబం ఏం అన్యాయం చేసిందని నీకు మా మీద పగుంది? మిస్టర్ శ్రీరామ్, నీ ప్రశ్నలకు సమాధానం నేను చెప్తాను. ఇదిగో మీ తాత సూర్యనారాయణ ఎన్నో ఏళ్లగా విడిపోయినటువంటి సీతాపురాన్ని రామపురాన్ని కలపాలి అనుకున్నాడు. మన 2 ఊళ్ళను విడదీస్తూ నేను వేయించిన కంచెని మీ పెళ్లితో తొలగించేలా చేశాడు. అమ్ములు, ఊరుకో తల్లి. అమ్మా, మోసపోయానమ్మా. చందు ఎంతో మంచివాడని నమ్మి నేను చాలా దారుణంగా మోసపోయాను. చిచ్చి, ఆ నాగేంద్రగాడు కావాలనే తన కొడుకుని మన అమూల్య మీదకి ఉసుగొలిపాడు. ప్రేమ నాటకం ఆడించి పెళ్లి కూడా అయిపోయాక ఇప్పుడు తన నిజ స్వరూపాన్ని బయట పెడతాడా? దుర్మార్గుడు, నీచుడు. అలాంటి వాణ్ణి ఏం చేసినా పాపం లేదు. ఏమండి, ఇప్పుడు మనం ఆలోచించాల్సిందే జరిగిపోయిన దాని గురించి కాదు, ఇక ముందు జరగాల్సిన దాని గురించి. వదినా, ఇక నా బతుకు గురించి ఆలోచించడానికి ఏం మిగిలింది? అయిపోయింది, అంతా అయిపోయింది. ఇన్నాళ్ళుగా నేను కన్న కలలు, నా ఆశలు, ఊహలు అన్నీ ఒక్కసారిగా కుప్పకూలిపోయాయి. మనసారా ప్రేమించి గుడ్డిగా నమ్మినందుకు చందు నన్ను నిండా ముంచేశాడు. జరిగిన దాంట్లో తప్పు నీది మాత్రమే కాదమ్మా, నీతో పాటు మేము కూడా అతను ఎంతో మంచివాడని నమ్మాం. కష్టపడే స్వభావం ఉన్నవాడు, భార్యను అపురూపంగా చూసుకుంటాడనే భ్రమలోనే ఈ పెళ్లి జరిపించాం. మీరందరూ కలిసి జరిపించిన ఈ పెళ్లి వల్ల ఇప్పుడు నష్టపోయింది ఎవరు? అమాయకురాలైన మన అమూల్యే కదా. కొత్త పెళ్లి కూతురుగా సంతోషంగా ఉండాల్సిన సమయంలో ఇలా కన్నీళ్లు పెట్టి కుమిలిపోతుంది ఎవరు? మన అమూల్యే కదా. అన్నయ్య, తొందరపడ్డారు. నువ్వు వదిన ఆ చందు ఎంతో మంచివాడని సర్టిఫికెట్ ఇచ్చి చాలా చాలా తొందరపడ్డారు. వాడెవడో, వాడి బ్యాక్గ్రౌండ్ ఏంటో మీరు ఎంక్వైరీ చేయించుంటే వాడి బండారం మొత్తం అప్పుడే బయటపడేది. ఎందుకు ఎంక్వైరీ చేస్తారు వాళ్ళు? ఏమాత్రం కష్టపడకుండా సంబంధం కుదిరిపోయింది, ఈ పెళ్లి జరిపించేస్తే ఓ పని అయిపోతుందన్నట్టు వీళ్లే చందుని ఈ ఇంటికి తీసుకొచ్చేశారు. రాజముద్ర వేసినట్టు
ఆ మోసగాన్ని ఎంతో బుద్ధిమంతుడని బల్లగుద్ది మరీ చెప్పారు. మిమ్మల్నందర్నీ కూడా పెళ్లికి ఒప్పుకునేటట్టు చేసి నేను బాలు వద్దు 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 అని ఎంత మొత్తుకున్నా గాని మా మాటల్ని కొట్టి పారేసి వీళ్ళిద్దరే దగ్గరుండి అమూల్య మెడలో పసుపు తాడుని కాదు ఉరి తాడుని కట్టించేశారు. ఇప్పుడు అమూల్య బ్రతుకు ఇలా బండలు కావడానికి ముమ్మాటికి కారణం వీళ్ళే. శశి, ఏంటమ్మా ఏం మాట్లాడుతున్నావు? ఈ పెళ్లి జరిపించటానికి అందరం కలిసి మాట్లాడాకే కదా ఈ నిర్ణయం తీసుకున్నాం. అలాంటిది వీళ్ళిద్దరిదే తప్పన్నట్టు ఎందుకలా నిందిస్తున్నావు? నిందించక ఇంకేం చేయాలి? ఓహో, దండలు వేసి చప్పట్లు కొట్టాలా? మీరందరూ ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా మన అమ్ముల బ్రతుకు ఇలా నాశనం అవ్వడానికి కారణం ఈ శ్రీరామచంద్రుడే. శశి, శశి, నా భర్త గురించి ఇంకొక్క మాట తప్పుగా మాట్లాడావంటే నేనేం చేస్తానో నాకే తెలీదు. ఇలా జరిగినందుకు ఇంట్లో అందరూ ఏం చేయాలో దిక్కుతోచని స్థితిలో ఉంటే నువ్వే కావాలని గొడవ పెట్టాలని చూస్తున్నావా? వదినా, శశి అన్న దాంట్లో తప్పే ఉంది. తప్పున్నారా? ఏ నీకు మాత్రం తెలీదా? మన అమూల్య చందుని ప్రేమించింది, తనంటే ఇష్టమని చెప్పింది. మన ఇంట్లో వాళ్ళందరం కూడా తన ప్రేమని గౌరవించాం, ఈ పెళ్లి ఒప్పుకున్నాం. కానీ ఆ చందు ఒక ప్లాన్ వేసి ఈ ఇంటికొచ్చాడని, మంచితనం నటించాడని, అందరినీ బుట్టలో వేసుకున్నాడని ఆయనే కాదు ఎవ్వరం కూడా ఊహించలేకపోయాం. ఒక్క మాటలో చెప్పాలంటే ఆ చందు అమూల్యనే కాదు, మనందరినీ కూడా మోసం చేశాడు. అవును, జరిగిన దాంట్లో ఎవరి తప్పు లేదు. ఇప్పుడు ఇలాంటి పరిస్థితి ఎదురైంది అంటే అందుకు మనందరము కారణమే. ఒక్కగానొక్క కూతురు పెళ్లిని ఎంతో ఘనంగా జరిపించాలి. కొత్త జంట మన ఇంట్లో సంతోషంగా తిరుగుతూ ఉంటే అది కళ్ళారా చూసి ఆనందించాలని ఎన్నెన్నో కలలు కన్నాను. కానీ ఇప్పుడు అమ్మా, నువ్వేడవద్దు, నేనది భరించలేనమ్మా. ఈరోజు మీరందరూ ఇలా బాధపడ్డానికి కారణం నేను మాత్రమే. మనసారా నమ్మిన చందు నన్ను మాత్రమే కాదు, మీ అందరినీ కూడా చాలా దారుణంగా మోసం చేశాడు. ఆదిత్య అన్నయ్య నాతో వద్దమ్ములు అని ఎప్పుడూ చెప్తుండేవాడు. కానీ నేనే తన మాటల్ని అపార్థం చేసుకున్నాను. అందుకు శిక్ష అనుభవించాల్సింది నేను మాత్రమే. అమలు, అమలు, అమలు.